హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు వేరుశెనగ పప్పుతో కారం చేయబోతున్నానండి. ఇది పిల్లలు పెద్దోళ్ళు అందరూ బాగా ఇష్టంగా తింటారండి. ఈ కారానికి ముందుగా వేరుశెనగ పప్పుని బాగా వేయించుకోవాలండి. పల్లీలు తీసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇదిగోండి 2 స్పూన్లు పచ్చిపప్పు, 1 స్పూన్ మినప్పప్పు అండి, 2 స్పూన్లు ధనియాలు, ఇదిగోండి 15 ఎండుమిర్చి. సిమ్లో బాగా వేయించుకోవాలండి వీటిని. తర్వాత 1 స్పూను జీలకర్ర అండి, ఆఖరణ కరివేపాకు వేసుకోవాలండి. ఇవి చల్లారిన తర్వాత మెత్తగా పౌడర్ చేసుకోవాలండి. ఇదిగోనండి ఇట్లా బరగ్గా ఎండుమిరపకాయలు పప్పులు అవన్నీ వేయించుకొని మిక్సీ పట్టాలండి. ఇప్పుడు వేరుశెనగ పప్పు కూడా వేసి పట్టుకోవాలి. ఇదిగోనండి ఉప్పు, చిన్నులపాయలండి వేసుకొని పప్పులు కూడా వేసి బరగగా పట్టుకోవాలండి. ఇదిగోనండి బరగగా పట్టుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి వేరుశెనగ పప్పు కారం అండి. ఇది ఇడ్లీలోకి, దోశల్లోకి, అన్నంలోకి, వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇది చాలా హెల్తీ అండి, ఎందుకంటే వేరుశెనగ పప్పు ఉన్నాయి కదా. పిల్లలు వేరుశెనగ పప్పులు చట్నీలు తినరు, అలాంటి వాళ్ళకి ఈ కారం వేసి నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ అండి.